పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి సీక్వెల్గా రాబోతున్నటువంటి ఓజీ 2 సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. అసలు ఆ సినిమా గురించి ఏం అప్డేట్ ఇచ్చారు? సో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఎంతవరకు రికార్డులు క్రియేట్ చేసింది, అభిమానులు ఎంత విధంగా సాటిస్ఫై చేసింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి సినిమా అంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఆయన అనుకోకుండా మంచి కథ దొరికింది, మంచి సినిమా చేశారని చెప్పి అభిమానులు అందరూ సాటిస్ఫై అయ్యారు. సో దాని తర్వాత అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక మంచి సినిమా రావాలంటే ఖచ్చితంగా అది ఓజీ 2 అయితేనే బాగుంటుంది అనేది ఫ్యాన్స్ అయితే చాలా అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారి ప్రొడక్షన్ టీంని మెన్షన్ చేసి అడగడం, డైరెక్టర్ని మెన్షన్ చేసి అడగడం. సో వాళ్ళందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు అనమాట. అయితే ఫైనల్గా దీనిపైన అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా ఇచ్చింది డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కాదనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి సంబంధించి కొంచెం డబ్బు నా సొంతంగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన ఉన్న ప్రొడక్షన్ పేజ్ని మళ్ళీ యాక్టివ్లోకి తీసుకొచ్చారనమాట. పీకే క్రియేటివ్ వర్క్స్ అని చల్మోహన్ రంగత్ సినిమాతో అయితే ఆ పేజ్ని స్టార్ట్ చేశారు. తర్వాత దానిపైన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా ఆయన నిర్మించుకున్నారనమాట. సో అలా సినిమాల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ పీకే క్రియేటివ్ వర్క్స్లో సినిమాలు చేయాలని చెప్పి ఆయన డిసైడ్ అయినట్టుగా చెప్పారనమాట. సో మరి ఈసారి ఓజీ 2 దానే గారు అంటే డివివి పేజ్లో కాకుండా కంప్లీట్ పీకే క్రియేటివ్ వర్క్స్లోనే జరగబోతుందని అయితే అర్థమవుతుంది. సో మరి దాన్ని ఆయనే నిర్మించే ప్లాన్లో ఉన్నారంట. ఎందుకంటే ఆ ఓజీ 2కి ఎంత హైప్ ఉంది, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అందరూ తెలిసిందే. సో ఓజీ 1కి ఆ రేంజ్లో హైప్ అయిపోయారు. మరి ఇంకా ఓజీ 2 వస్తే అసలు ఇంకా దానికి స్కై ఇస్ ద లిమిట్ అనమాట. అలా ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో మరి దాని తాలూకు త్వరలోనే ఓజీ 2 అనే దాని గురించి మనం ప్రస్తావించబోతున్నాం. డైరెక్టర్ గారు యూఎస్ ట్రిప్కి వెళ్ళారు. సో ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్ పైన పనిచేస్తారు. సో ఖచ్చితంగా ఓజీ 2 అనేది ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చారనమాట. అండ్ తర్వాత కూడా దాని గురించి ఇస్తున్న అప్డేట్స్ మిడ్ నైట్ ఇచ్చినా కూడా ఓజీ సినిమా అప్డేట్స్ కోసం చాలా భారీ ఎత్తున రీచ్ అయితే ఇస్తున్నారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు ఆయన ఏదో ఒక సినిమా చేయడం కావాలి, స్క్రీన్ పైన కనిపించడం కావాలి. బట్ ఆయన ఏమో కుదరదు అది ఇది అని చెప్పి ఏదో రకంగా సినిమాల్ని స్కిప్ చేయడానికి చూస్తున్నారు, నిరంతరం ప్రజాసేవ చేయడానికి చూస్తున్నారు. సో మరి ఇప్పుడు ఓజీ 2 అనేది వస్తే కనుక కనీసం ఆయన సినిమా మొత్తంలో ఒక గంట కనిపించినా కూడా చాలా అంటే చాలా హై ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి దానిపైన ఎలా ఆలోచిస్తున్నారు, దానికి ఎన్ని షూటింగ్ డేట్లు ఇస్తారు. మరి కొంతమంది ఫ్యాన్స్ అయితే మంగళగిరిలో కార్ ఆపమంటారు, అక్కడ ఆపొద్దని కూడా కోరుకుంటున్నారు సుజిత్ గారితో చెప్పి. సో మరి దీనిపైన అయితే చాలా అంటే చాలా మీమ్స్ కానీ అన్ని రెడీ అవుతూ ఉన్నాయి. సో మరి చూడాలి ఓజీ 2 అప్డేట్ ఎప్పుడు వస్తుంది. సో మరి దాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు స్క్రిప్ట్ పనులు. ఎందుకంటే ఆల్రెడీ సుజిత్ గారు నాని గారి సినిమా పైన వర్క్ చేస్తున్నారు. సో అది పూర్తయినాకే ఓజీ 2కి అయితే వస్తారనమాట. మరి ఈ లోపు దానికి కావాల్సిన స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారని చెప్పి తెలుస్తుంది. మరి పీకే క్రియేటివ్ వర్క్స్లో ఓజీకి ఏ రేంజ్లో నిర్మాణం చేయబోతారంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. జస్ట్ ఫ్యాన్స్కి కావాల్సింది ఏంటంటే ఆయన స్క్రీన్ మీద చూడటం. మరి ఓజీ 2 ఎప్పుడు వస్తుందో మనం కూడా వెయిట్ చేద్దాం.